Hello there guys, this is Tausif Ahmed and నేను మీ వరంగల్ బైకర్ వరంగల్ నుండి. సో ఇవాళ 25th of May 2025. సో నా బజాజ్ ప్లాటినాది 1 month ఓనర్షిప్ రివ్యూ ఎలా చేస్తాను, ప్లస్ నా బైక్ 500 కిలోమీటర్స్ నడిచింది ఇప్పటిదాకా. సో ఎలా ఎక్స్పీరియన్స్ ఉందో నేను ఇవాళ షేర్ చేస్తాను. దాంతో సహా నెక్స్ట్ వీక్ మన హోండా CB350 RSD కూడా రివ్యూ చేస్తాం. చాలామంది పల్లెటూర్లలో ఉంటారు కదండి, ఎవరికైతే ఇలాంటి రోడ్స్ డైలీ ఉంటాయో వాళ్ళకి ఎక్కువ సస్పెన్షన్ ట్రావెల్ కావాలి. షాక్ అబ్జార్బర్స్ మధ్యలో లైక్ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటే ఈ రోడ్స్కి బండ్లు చాలా మంచిగా నడుస్తాయి అన్నమాట. సో ఈ సిచ్యువేషన్స్లో మనం కనుక చూసుకుంటే మనకి బజాజ్ ప్లాటినా 100 అనేది చాలా మంచిగా నడుస్తుంది. సో బేసికల్గా నేను ఎప్పుడో ట్యాంక్ ఫుల్ చేయించాను, ఇప్పుడు కూడా అది ఫుల్ మీదనే ఉంది. సో బేసికల్గా దీని అర్థమైంది, మైలేజ్ మనకు చాలా అంటే చాలా మంచిగా వస్తుంది, లిటరల్గా 70+. సో మనం రోడ్ మీద నాకు బేసికల్గా నడుపుతాను. ఓకే, ఇప్పుడు నాకు అక్కడ ఫోన్ స్టాండ్ అయితే లేదు, కానీ నేను ఒక చేతితో నడపగలను. యూ కెన్ రైడ్ ఇట్ ఎట్ అ స్పీడ్ ఆఫ్ 20. ఓకే, సో లెట్స్ డూ దాట్. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇలాంటి రోడ్ మీదనే నేను బండి నడుపుతున్నాను. చాలా కంఫర్టబుల్గా ఉంది. సస్పెన్షన్లో అసలు ఏమి ఇబ్బంది లేదు. ఒక చేతితోనే నడుపుతున్నాను నేను, చాలా లెస్ స్పీడ్. నేను స్టాండ్స్ ఎక్కువ వాడాను అనమాట, మోటో బ్లాగర్ కాదు నేను. ఐ జస్ట్ వాంట్ టు గివ్ జెన్యూన్ రివ్యూస్ అనమాట. చూస్తున్నాను కదా ఈ యాంగిల్ తోటి, అసలు ఎలాంటి రోడ్స్ అయినా అసలు నాకు నడుముకి చాలా కంఫర్ట్ ఉందండి. చాలా కంఫర్ట్ ఉంది నడుము. ఇప్పుడు ఇదంతా ఉంది ఇక్కడ, అసలు ఫీల్ అయితే లేదు. సో యాక్చువల్లీ ఈ బైక్స్ ఏంటంటే అండి, మెయిన్గా వీళ్ళ పర్పస్ ఏంటంటే ఇలాంటి రోడ్స్ ప్లస్ చాలా మంచి మైలేజ్. నేను చెప్పాను కదా నా వీడియోలో, ఎప్పుడో ట్యాంక్ ఫుల్ చేయించాను నేను, ఇప్పుడు కూడా ఫుల్ మీదనే ఉంది. అది బండి కొన్నా కొన్ని రోజులకి చేయించాను ట్యాంక్ ఫుల్. సో ఇవాళ లైక్ 25th of May 2025. సో నేను చెప్పేది ఏంటి, మామూలుగా మనకి బైక్ మైలేజ్ చాలా మంచి మైలేజ్ ఉంది. ప్లస్ ఈ బైక్ గురించి నేను నా 1 month రివ్యూ ఏందో నేను షేర్ చేస్తానండి. ఓకే, ఫీడ్బ్యాక్ అనుకోండి మీరు. సో పల్లెటూర్లలో ఉండోళ్ళకి బండి అసలు చాలా మంచిది. ఓకే, సో లెట్స్ రివ్యూ ఇట్. తెలంగాణ ముద్దు బిడ్డలం. సో ఇది తెలంగాణ వరంగల్లో మేము ఎలా వీడియో చేయబోతున్నాము, బజాజ్ ప్లాటినా 100 1 month ఓనర్షిప్ రివ్యూ. హలో దే గాయ్స్, సో మనం ఇంత మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఫైనల్గా ఈ బైక్ ఓనర్షిప్ రివ్యూ ఫర్ 1 month 500 kilometers ఎలా ఉందంటే, నిజంగా చెప్పాలంటే అండి చాలా సాటిస్ఫైడ్ విత్ దిస్ బైక్. ఎందుకంటే నా కాడ హోండా CB350 RS కూడా ఉంది. కానీ ఏంటంటే ఈ బైక్ నేను మెయిన్గా ఎందుకు కొన్నానంటే, నాకు ఒక లైట్ వెయిట్ బైక్ కావాలా విత్ హయ్యర్ మైలేజ్. ఎందుకంటే మనం ప్రతి పని హోండా CB350 RS మీద నేను చేయలేను. సో ఒక లైట్ వెయిట్ 100cc మోటార్ సైకిల్ కూడా నేను ప్రతిసారి, నా కాడ డామినార్ 400 ఉన్నప్పుడు కూడా నేను ఒక బజాజ్ ప్లాటినా 100 కార్బొరేటర్ వర్జన్ కూడా పెట్టుకున్నాను. సో ఇప్పుడు హోండా CB350 RS హెవీ ఉంది, దానికి నేను ప్రతిసారి తీయలేను. దట్ ఈజ్ మెయిన్లీ ఫర్ మై హైవే రైడింగ్ అన్నమాట. టూరింగ్, వేరే లాంగ్ రైడ్స్కి నేను హోండా CB350 RS వాడతాను. సో ప్లాటినా 100 గురించి మనం మాట్లాడుకుంటే, ఈ 500 kilometersలలో నాకు ఏం నచ్చిందంటే మెయిన్గా మైలేజ్ అండి. నేను నిజంగా చెప్తున్నాను కదా, ఎప్పుడో ట్యాంక్ ఫుల్ చేయించానండి, ఇప్పటిదాకా కూడా అసలు ఫుల్ మీదనే ఉంటుంది. అది నేను మీకు జస్ట్ వీడియో అప్పుడు లైక్ ముందుల్లో కూడా చూపెట్టాను కదా. మామూలుగా ఏంటంటే అసలు మైలేజ్ నేను చెప్తున్నాను. గేర్ అప్డేట్ అని ఒక మనకు ఛానల్ ఉంది. గేర్ అప్డేట్లో అతడు ప్రతి బండికి మైలేజ్ టెస్ట్ చేస్తూ ఉంటాడనమాట. సో ఆ ఛానల్లో ప్లాటినా 100కి వచ్చిన మైలేజ్ 74.5 8 వచ్చిందండి. అంటే సిటీలో ఒక సింగిల్ రైడర్ ఈకో మోడ్లో నడిపితే ఈ బండి మనకి ఇచ్చే మైలేజ్ 70+. ఇప్పుడు మార్కెట్లో వేరే బండ్లు 70+ ఇస్తాయంటే, ఒక బండి ఉన్నది హోండా షైన్, అది కూడా ఇస్తుంది. నాకు తెలిసినంత వరకు టీవీఎస్ స్పోర్ట్ కూడా ఒక 68-69 దాకా ఇవ్వచ్చు. ఇప్పుడు ప్లాటినా 110 మైలేజ్ ఏంటంటే, ప్లాటినా 110 మైలేజ్ మనకు దాదాపు 69 వచ్చిందండి సిటీలో ఈకో మోడ్లో. సో 70+ ఇచ్చే బండ్లు చాలా తక్కువ అండి మార్కెట్లో, అది కూడా సిటీలో. మనకి ప్లాటినా 100 అండ్ హోండా షైన్ 100 ఈ 2 బైక్స్ ఇస్తాయండి. ప్లస్ మనకి ఏంటంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ నాకు చాలా నచ్చింది. నేను పాడైన రోడ్ల మీద నడిపేటప్పుడు మీరు చూసే ఉంటారు, దీని గ్రౌండ్ క్లియరెన్స్ జస్ట్ 20 mm లెస్సర్ దెన్ హీరో ఎక్స్పల్స్. సో నిజంగా చెప్పాలంటే ఈ బండితో మనం మైల్డ్గా ఆఫ్ రోడింగ్ కూడా చేసుకోవచ్చండి. ఓకే, నేనైతే చేయలేదు, కానీ మనం చేసుకోవచ్చు మైల్డ్గా. ఓకే, బ్యాడ్ రోడ్స్ మీద. ఇప్పుడు పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు ఎవరైతే వ్యవసాయం చేస్తారో మన రైతన్నలు, వాళ్ళకి ఈ బైక్ చాలా మంచిగా ఉంటుందండి.
ఇప్పుడు ఒక చిన్న డ్రాబ్యాక్ కొందరికి ఫీల్ అవుతుంది, అది ఏంటంటే ప్లాటినా 100కి ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వలేదని. మామూలుగా చూడండి, ట్యూబ్లెస్ టైర్స్ రిపేర్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు నాకాడైతే పర్సనల్గా ఒక ట్యూబ్లెస్ టైర్ పంక్చర్ కిట్ ఉంది. నా బండి ఎప్పుడైతే పంక్చర్ అవుతుందో నా హోండా 350 నేనే చేసుకున్నాను. ఇప్పటి నుంచి కాదు, నేను 2011 నుంచి చేసుకుంటూ వచ్చాను నా బైక్స్కి. ఎఫ్జీకి, పల్సర్ 180కి, 200 NSకి, డామినార్కి, CD 110కి, అన్ని బైక్స్కి. ఓకే, సో దీనికి మనకి ఏంటంటే ట్యూబ్లెస్ టైర్స్ రావు, ప్లాటినా 110కి వస్తాయి, 100కి రావు. సో దానివల్ల లాభమా నష్టమా అంటే చాలా బండ్లు ఇప్పుడు మార్కెట్లో ట్యూబ్లెస్ టైర్స్ రావండి. చాలా బండ్లకి రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 కూడా ట్యూబ్లెస్ టైర్స్ లేవు, ఇంటర్సెప్టర్ 650 కూడా లేవు, హిమాలయన్ 450 కూడా లేవు, క్లాసిక్ 350 కొన్ని మోడల్స్కి కూడా లేవు. సో మామూలుగా ఏం దాని అర్థం, ఇప్పుడు కూడా చాలా బండ్లకు ట్యూబ్లెస్ టైర్స్ రావు. సో మనం కూడా వాళ్ళతోటే. ఓకే, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. జావా క్లాసిక్కి కూడా ట్యూబ్లెస్ టైర్స్ రావండి. సో ఎక్కడైనా ట్యూబ్ టైర్స్ అనేటివి దెల్ బి గుడ్. మనం మంచి రోడ్స్ మీద నడుపుకుంటే దే విల్ ఈజీలీ లాస్ట్ అనమాట. సో ఈ బైక్ గురించి నాకు మెయిన్గా ఇంకొకటి ఏం నచ్చిందంటే డబుల్ స్ప్రింగ్ సస్పెన్షన్. పాడైన రోడ్ల మీద నడిపితే అసలు నా బ్యాక్కి అసలు సెన్సే కాలేదండి నిజంగా చెప్పాలంటే. సో దానివల్ల ఒక చాలా పెద్ద బెనిఫిట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ బైక్ పాడైన రోడ్ల మీద నడుపుతామో, ఎస్పెషల్గా ఇలాంటి ఎన్వైర్మెంట్స్లలో మనకేంటంటే పాడైన రోడ్ల మీద నడిపితే అసలు బ్యాక్ పెయిన్ అనేది రాదు. రైట్, నాకాడ హోండా CD 110 ఉండే. ఆ బైక్ ఏంటంటే నాన్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉండే. ఎందుకంటే హోండా ఏం చేసిన దానికి రైతులు ఎక్కువ లోడ్ క్యారీ చేస్తారు కదా, సో 2-3 క్వింటల్స్ వెనక పెట్టుకుని నడవచ్చు. ఏది హోండా CD 110లో. దీంట్లో మనం ఒక 1 క్వింటల్ ఈజీగా పెట్టుకోవచ్చండి. ఓకే, ఇంకొకటి ఏంది సస్పెన్షన్ ట్రావెల్, ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్. ఇది ఎక్కువ ఉండడం వల్ల కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది బండి. ఇంకొకటి నాకు ఏంటంటే మైలేజ్ కాకుండా కంఫర్ట్ నచ్చింది. కంఫర్ట్ తర్వాత నాకు ఏం నచ్చిందంటే సీటింగ్, రైడింగ్ పోస్చర్ అండి. ప్లస్ పిలియన్కి కూడా చాలా మనకి అప్రైడ్గా కూర్చుంటామంటాడు, స్ట్రేట్గా. ఓకే, ఇంకొకటి ఏంది వైడర్ ఫుట్ పెక్స్ ఫర్ ద పిలియన్. అంటే ఎవరైతే కూర్చుంటారో, ఇప్పుడు పొరపాటున మనం లేడీస్కి కూర్చోబెట్టుకున్నాం అనుకోండి బండి మీద, చూస్తున్నారు కదా మీరు ఎంత వైడ్ ఉన్నాయో. సో లేడీస్ 2 కాళ్ళు పెట్టుకొని కూర్చోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంది ఇక్కడ USB పోర్ట్. ఎప్పుడైతే నేను ఎక్కడైనా వెళ్తానో ఫోన్లో బ్యాటరీలో ఉంటే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇది మీకు HF డీలక్స్లో రాదండి, స్ప్లెండర్లో ప్యాషన్లో వస్తుంది. ఓకే, ఇంకొకటి ఏంది కొందరు అడిగారు ఏంటంటే స్ప్లెండర్ బెటర్ బైక్ రీసేల్. అవునండి, నిజంగా స్ప్లెండర్ రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంది, కానీ ప్రాక్టికల్ టర్మ్స్లో చూస్తే ప్లాటినానే బెటర్, మీకు ఎక్కువ మైలేజ్ వస్తుంది. స్ప్లెండర్ మైలేజ్ మనకు సిటీలో దాదాపు 65 to 66 అండి, ఇది 74. అది మామూలు విషయం కాదండి ఒక 100cc బైక్. HF డీలక్స్ కూడా మైలేజ్ టెస్ట్ చేశారండి, అదొక 61, 62 వస్తాయండి. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే కొన్ని బైక్స్కి 67 దాకా కూడా వచ్చింది HF డీలక్స్కి సిటీలో. కానీ HF డీలక్స్, స్ప్లెండర్ అండ్ ప్లాటినాకి మైలేజ్ డిఫరెన్స్, మెయిన్గా స్ప్లెండర్కి ప్లాటినా 100కి మైలేజ్ డిఫరెన్స్ మనకు ఈజీగా ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది ఎక్కువ ఇస్తుంది. ఇంకొకటి ఏంది 11 లీటర్ల ట్యాంక్. సో FI బండ్లకు నేను ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి చెప్తా, మనకి ఇక్కడ పెట్రోల్ టీ రాదు FI బైక్స్కి. సో మనం ఏంది మినిమం ఒక 3 లీటర్స్ పెట్రోల్ పెట్టుకోవాలి. ఓకే, మనకి HF డీలక్స్లో చూసుకుంటే కొన్ని ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయండి. HF డీలక్స్ పాత మోడల్స్కి రాకపోయేది, ఒక పాస్ట్ 2 years నుంచి ఇస్తుండే HF డీలక్స్కి. సో దానికి ఒక బాక్స్ కూడా వస్తుంది ఇక్కడ. సో మీ ఇష్టం ప్రకారంగా మీరు తీసుకోవచ్చు అండి. HF డీలక్స్ మీకు నచ్చితే అదే తీసుకోవచ్చు, మీకు ట్యూబ్లెస్ టైర్స్ కావాలంటే కదా. ఇప్పుడు ట్యూబ్లెస్ టైర్స్కి ఒక డ్రాబ్యాక్ కూడా ఉందండి. ట్యూబ్ టైర్స్కి అది అది అడ్వాంటేజ్, చాలా పెద్ద అడ్వాంటేజ్. అదేమనుకుంటుండ్రా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాంటి రోడ్ మీద ఒక 70 స్పీడ్లో పోతున్నాను, ఒక పాట్ హోల్ ఉంది, ఒక లొంత్ ఉంది. ఆ లొంతలో పోతే ట్యూబ్లెస్ టైర్స్ ఉన్న బండికి ఏమవుతుందంటే రిమ్ బెండ్ అయిపోయి స్పాట్లోనే గాలి మొత్తం పోతుంది ట్యూబ్లెస్ టైర్స్ ఉన్న బండికి. ఎందుకు, దానికి ట్యూబ్ లేదు కదా. అదే ట్యూబ్ టైర్ బండి నేను ఒక లొంతలోకి వెళ్ళిపోయిన పాట్ హోల్ ఒక 70-80 స్పీడ్లో, దీనికి రిమ్ బెండ్ అయినా గాలి పోదన్నమాట. ఓకే, ఎందుకంటే నా యామహా FZ 2011 మోడల్కి ఒకసారి అయిందనమాట. నడుపుతా అంటే 80 స్పీడ్లో 75-80 స్పీడ్లో లొంతలకి వెళ్ళి పోగానే రిమ్ బెండ్ అయ్యి హైవే మీద మొత్తం గాలిపోయిన టైర్లకి వెళ్ళి. సో ట్యూబ్ టైర్స్ ఉన్న బండికి ఆ డ్రాబ్యాక్ ఉండదు. బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ యూ హ్యావ్ టు రైడ్ దీస్ బైక్స్ ఫాస్ట్. ఓకే, ఈ బైక్స్ ఏంటంటే అండి పాయింట్ A to పాయింట్ B కమ్యూటింగ్ కోసం ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారు, ఈ బైక్స్ తీసుకొని మనం ఎక్కువ స్పీడ్ నడుపుదాం. కాదండి, మీరు స్పీడ్ నడపాలంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ప్రెఫరెన్స్. ఓకే, యూ హ్యావ్ టు గో విత్ 150cc, ప్రాబబ్లీ అన్ R15 ఆర్ వేరే FZ, అపాచీ, చాలా బైక్స్ ఉన్నాయి. రైట్, సో చెప్పేది ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ మ్యాన్ కోసం, ఒక బ్యాచులర్ అయినా ఎవరైతే ఊర్లలో ఉంటారో
వాళ్ళ కోసం చాలా మంచి బండి. ప్రైస్ పరంగా కూడా 90,000 ఆన్ రోడ్ తెలంగాణ వరంగల్లో. మేబీ మనం వేరోళ్ళు మన తెలుగోళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తుంటే కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉండొచ్చండి. కానీ వాళ్ళు షోరూమ్స్లల్లో మీకు యాక్సెసరీస్ అని 5,000 4,000 వేస్తే చెప్పండి, అన్న యాక్సెసరీస్ మహా అంటే ధర దాన్ని 1,500 1,800 1,800 రైట్. దానికంటే ఎక్కువ యాక్సెసరీస్కి కట్టకండి, మిమ్మల్ని బకరాగాలు చేస్తారు చాలా షోరూమ్ వాళ్ళు. ఓకే, సో ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యూనో నాకు తెలుసండి, ఓకే షోరూమ్స్ ఎలా యూనో అంటే యాక్సెసరీస్కి ఎక్కువ ధరలు వేస్తాయి. సో మీరు కష్టపడే డబ్బులు అలా ఎక్కడంటే అక్కడ పెట్టకండి. ఆల్ రైట్, యాక్సెసరీస్కి తప్పకుండా ఏ షోరూమ్ అయినా తగ్గిస్తుందండి. మీరు చెప్పండి, అన్న యాక్సెసరీస్కి 4,000 5,000 వేసుడైంది 2,000 కదా అన్న, 2,000 మహా అంటే 1,800 2,000 అండి, దానికంటే ఎక్కువ వేయద్దు యాక్సెసరీస్కి. ఓకే, సో టైర్స్ కూడా సన్నగా ఉండడం వల్ల మనకి మైలేజ్ అనేది చాలా మంచిగా వస్తుందండి. ఓకే, సో కంఫర్ట్ పరంగా మైలేజ్ పరంగా రైట్. ఇంకొకటి ఏంటంటే మనకు బేసికల్గా సర్వీస్ కాస్ట్స్ కూడా. ఓకే, నేను ఫస్ట్ సర్వీస్ అయితే చేపిలేదండి, ఎందుకంటే నా బైక్ దాదాపు 508 కిలోమీటర్స్ నడిపింది, ఇప్పటిదాకా నడిచింది. ఓకే, సో బేసికల్గా ఇప్పుడైతే నేను ఫస్ట్ సర్వీస్ చేపిలే. మనకి బజాజ్లో 3 ఫ్రీ సర్వీసెస్ వస్తాయి. నాకు తెలిసినంతవరకు ఫస్ట్ సర్వీస్ 30 to 45 డేస్ ఉంది. సో ఇంకా 45 రోజులు కాలే, 30 రోజులే అయినాయి కదా. సో ఒక వారం తర్వాత 700 కిలోమీటర్స్ అయిన తర్వాత నేను సర్వీస్ చేపిస్తాను. ఓకే, సో ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే అండి, మనకి ప్లాటినాలో నేను ఎప్పుడైతే చెప్పుకుంటూ వచ్చానో స్టార్టింగ్ నుండి డెడికేటెడ్ హెడ్ ల్యాంప్ ఆన్ ఆఫ్ స్విచ్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి హెడ్ ల్యాంప్ మనం రాత్రికే ఆన్ చేసుకోవచ్చు. డిఆర్ఎల్ ఎప్పుడైనా ఆన్ ఉంటుంది, బైక్ ఇంజిన్ స్టార్ట్ అయినాక ఆన్ అవుతుంది. సో మనకి హెడ్ ల్యాంప్ బల్బ్ పోయే ఇబ్బంది ఉండదు. సో పల్సర్కి కూడా ఇవే ఇండికేటర్స్ వస్తాయండి. ఓకే, 220కి కూడా, బజాజ్ ప్లాటినా కూడా ఇవే వస్తాయి. ఓకే, సో ఇదేంటంటే అండి ఎఫ్ఐ బండి ప్లాటినాది ఎఫ్ఐ మోడల్ ఏంటంటే కార్బెటర్ మోడల్ కంటే ఒక 2 కిలోమీటర్స్ ఆర్ 2.5 కిలోమీటర్స్ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, నేను అబ్జర్వ్ చేశాను. ఇంకొకటి ఏంటంటే మనకి బజాజ్లో ప్యానెల్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్ ఉండొచ్చు, బాగానే ఉంటుంది. మీరు మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఇట్ విల్ రియలీ లాస్ట్ అనమాట. ఓకే, ప్లస్ ది వైడర్ మిర్రర్స్ రైట్, యూనో దిస్ వన్ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ అనమాట. ఓకే, ప్లస్ దీంట్లో 4 కలర్స్ వస్తాయండి. ఓకే, బజాజ్ ప్లాటినా 100లో బ్లాక్ అండ్ గ్రీన్, బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ సిల్వర్ అండ్ ఒక మరూన్, ఫుల్ మరూన్ కలర్ వస్తుంది. నేను వీడియో ఎండ్లో అన్ని పోస్ట్ చేస్తాను కలర్స్. ఓకే, మరూన్ కలర్ మీకు చాలా బాగుంది, అది యూనో ఆర్డర్ మీద తెప్పిస్తారు అనుకుంటా. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అండి. ఆల్ రైట్, అండ్ హోండా షైన్ కూడా నేను చెప్పాను కదా, దాని రివ్యూ నేను చేస్తాను. మైలేజ్ ప్రకారంగా అయితే సిటీలో 70 ఇచ్చే బైక్స్ ఏవేవంటే ప్లాటినా 100, హోండా షైన్ 100 అండ్ మనకి టీవీఎస్ స్పోర్ట్ 110 కూడా ఇవ్వచ్చండి. వాస్తవంగా చెప్పాలంటే ఈ 3 బైక్సే నాకు తెలిసినంతవరకు హైయెస్ట్ మైలేజ్ ఇచ్చే బండ్లు సిటీలో. ఇప్పుడు మీరు మెల్లగా నడిపితేనే మంచి మైలేజ్ వస్తుందండి. ఓకే, దీస్ బైక్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ హై పర్ఫార్మెన్స్. సో రివ్యూ అయిపోయిందండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైం అవుతుంది. సో బేసికల్గా మనకి ఏంటంటే ఈ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే దిస్ ఈస్ ద టైమ్ వెన్ యాక్చువల్లీ స్నేక్స్ కమ్ అవుట్ అనమాట. ఓకే, మామూలుగా జెర్రిపోతు పాములు, రసల్స్ వైపర్స్ అండ్ యూ సీ డిఫరెంట్ అదర్ స్నేక్స్. ఓకే, ఏంటంటే వాన పడినప్పుడు స్పెషల్గా చాలా పాములు బయటకు వస్తాయండి. సో తెలుగులో రక్తపింజర్ అంటారు రసల్స్ వైపర్కి. ఓకే, అండ్ నాగుంపాము వస్తుంది రాత్రికి, ఇలాంటి రంధ్రాల్లోకి వెళ్ళి కట్ల పాములు కూడా వస్తాయి. ఓకే, అండ్ యూనో యూ ఆల్సో హ్యావ్ సాస్కేల్ వైపర్స్ రైట్. ఇదేంటంటే తెలంగాణలో మామూలుగా యూనో వైపర్స్ అనేటివి చాలా ఎక్కువ అండి. ఓకే, అండ్ నాగుంపాములు కూడా. ఓకే, సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మీరు నేచర్కి వెసినిటీలో ఉన్నప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు బీ వెరీ అలర్ట్ రైట్. ఒక 2 వారాల కింద కూడా మా చుట్టాల వాళ్ళ ఇంట్లో ఒక పాము వచ్చిందనమాట. సో రెస్క్యూర్కి పిలిచే లోపల అది వెళ్ళిపోయింది ఎక్కడికో. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. సో వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ అబౌట్ మోటార్ సైకిల్స్. గుడ్ బై. సో ఇంటికి వెళ్తున్నానండి, గుడ్ బై. హెల్మెట్ వేసుకుని నడపండి ఎప్పుడైనా. వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పోస్ట్ చేయండి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగండి. గాడ్ బ్లెస్ యూ, గుడ్ బై. సో జస్ట్ నౌ రీచ్డ్ హోమ్. సో ఒక చిన్న పాయింట్ నేను కవర్ చేసుడు మర్చిపోయానండి. ఈ ప్లాటినా 100 బ్రేక్స్ గురించి అడిగారు. లైక్ బ్రేక్స్ ఏంటంటే అండి ఓకే ఉన్నాయి, నిజంగా చెప్పాలంటే ఇది 100cc బైక్. సో మనకు ఒక 50, 60, 65 కిలోమీటర్ స్పీడ్ దాకా బ్రేక్స్ బాగానే ఉంటాయి. మీరు 80, 90 నడిపి డ్రమ్ బ్రేక్స్ సరిగ్గా పడాలంటే పడవు అండి. ఓకే, సో తక్కువ 60 లోపల బ్రేక్స్ ఆర్ వెరీ గుడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ దీనికి
కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. అంటే ముందుది కొడితే వెనకది కూడా కొంచెం పడుతుంది, వెనకది కొడితే ముందుది కూడా కొంచెం పడుతుంది. ఓకే అండి, దెన్ గుడ్ బై.